हाई फ्रेंड्स वेलकम टू AH टाइम्स फ्रेंड्स मी अंदरिकी ई वीडियोलो इప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏందంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే 3 శుభవార్తలు అయితే చెప్పారండి. అయితే ఆ 3 శుభవార్తలు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క డ్వాక్రా మహిళలకు సంబంధించి 18000 రూపాయల ఖాతాల్లో అయితే రాబోతున్నాయి. అలాగే మనకు డ్వాక్రా మహిళలకు సంబంధించి ఉచితంగా కుట్టు మిషన్లు కూడా పంపిణీ అయితే చేయబోతున్నారు. అలాగే డ్వాక్రా మహిళలకు సంబంధించి మనకు 2 వీలర్ వాహనాలు కూడా అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు. అయితే ఇవి మీరు పొందాలంటే తప్పనిసరిగా ఈ 3 ప్రూఫ్స్ అనేవి ఇక్కడికి వెళ్ళి సబ్మిట్ చేయాలి. సో అయితే మీరు ఏమేం ప్రూఫ్స్ సబ్మిట్ చేయాలి ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. సో ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చిన వెంటనే ప్రతి ఒక్కటి తెలియజేస్తూ ఉంటాను. ఇక ఆ వివరాలు తెలుసుకుందాము. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం అయితే మహిళలకు సంబంధించి ఒక పథకాన్ని అయితే తీసుకురాబోతున్నారండి. ఆ పథకం పేరు మనకు ఆడబిడ్డ నిధి పథకం అండి. ఈ పథకం పేరిట ఏంటంటే మనకు ఏపీలో మహిళలు ఎవరైతే 18 సంవత్సరాలు నిండి ఉండి 69 సంవత్సరాల లోపల వయసు కలిగి ఉంటారో వీరందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ప్రతి నెల 1500 రూపాయలు వేస్తారని చెప్పేసి ప్రకటించారు. అయితే 1500 అంటే మనకు డ్వాక్రా మహిళలు కూడా ఈ కేటగిరీలోకి అయితే వస్తున్నారండి. అయితే డ్వాక్రా మహిళల గ్రూపుల్లో ఏంటంటే ఒక్కొక్క గ్రూప్లో 10 మంది లేదా 11 మంది ఉంటారు కాబట్టి ఒక్కొక్క డ్వాక్రా మహిళకు సంబంధించి కూడా ఈ 1500 రూపాయలు అయితే రాబోతున్నాయి. అయితే మనకు ప్రతి నెల 1500 రూపాయల చొప్పున చూసుకున్నట్లయితే మనకు ఒక సంవత్సరానికి 12 నెలలు కాబట్టి మనకు ఆల్మోస్ట్ ఒక్కొక్క మహిళకు 18000 రూపాయలు అనగా డ్వాక్రా మహిళ ఒక్కొక్క మహిళకు 18000 రూపాయలు సంవత్సరానికి అయితే లబ్ధి అనేది చేకూరబోతుంది. అయితే ఈ పథకానికి సంబంధించి మనకు అతి త్వరలోనే విడుదల చేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలంటే మీకు ఏమేమి ఉండాలంటే 18 సంవత్సరాలు అనేది కంప్లీట్ అయి ఉండాలి. 69 సంవత్సరాల లోపల వయసు అనేది కంప్లీట్ అయి 69 సంవత్సరాల లోపల వయసు అనేది కలిగి ఉండాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మీకు రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి. ఆధార్ కార్డు అనేది కలిగి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క బర్త్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా అయితే ఉండాలి. అలాగే నెక్స్ట్ మీకు బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉండాలి. అలాగే ఇన్కమ్ క్యాష్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ అయితే కలిగి ఉండాలి. సో ఇవన్నీ కలిగి ఉంటేనే మీకు ఈ డబ్బులు అనేది రాబోతున్నాయి. అలాగే మనకు నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మహిళలకు సంబంధించి కుట్టు మిషన్ల పంపిణీ అయితే చేయబోతున్నారండి ప్రభుత్వము. అయితే ఈ కుట్టు మిషన్లకు సంబంధించి మీరు ఏమేమి తీసుకొని వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళి అప్లై చేసుకోవాలని చూసుకున్నట్లయితే ఇది మనకు డ్వాక్రా మహిళలు కూడా వర్తిస్తుంది. సో ఏపీలో మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరూ ఏంటంటే ఈ కుట్టు మిషన్లకు సంబంధించి అప్లై చేసుకుంటే మీకు స్పెషల్గా కోచింగ్ అయితే ఇస్తారు. కోచింగ్ ఇచ్చిన తర్వాత ఆ మిషన్ కూడా మీకే అయితే ఇచ్చేస్తారండి. ఆ మిషన్ కూడా మీరు కుట్టుకొని మీరు సంపాదించుకోవచ్చు. అయితే ఈ కుట్టు మిషన్లకు సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలంటే మీరు రేషన్ కార్డు ఆధార్ కార్డు అనేది కంపల్సరీగా తీసుకొని అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ బుక్ అనేది కంపల్సరీగా ఈ జిరాక్స్ కాపీస్ అనేది తీసుకొని మీ సేవా కేంద్రానికి వెళ్తే కనుక వాళ్ళు అప్లై చేసి మీరు ఈ కుట్టు మిషన్కి సంబంధించి ఈ జిరాక్స్ కాపీస్ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేస్తే కనుక మీకైతే కుట్టు మిషన్కి సంబంధించి అప్లై అవుతుంది. అప్లై అయిన తర్వాత మీకు మీ మొబైల్కి ఫోన్ చేస్తారు. సో మీకు ట్రైనింగ్ పరంగా మిమ్మల్ని కోచింగ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. మీకు కోచింగ్ అనేది ఇచ్చి మీకు ప్రతిరోజు మీరు ఎన్ని రోజులు ట్రైనింగ్కి వెళ్ళారో అన్ని రోజులు మీకు సంబంధించి అమౌంట్ అనేది వేయడం అయితే జరుగుతుంది బ్యాంకులో. అలాగే నెక్స్ట్ వచ్చేసి డ్వాక్రా మహిళలకు సంబంధించి ఎవరైతే మనకు డ్వాక్రా మహిళా గ్రూపుల్లో ఎవరైతే వికలాంగులు ఉంటారో అలాంటి వాళ్ళకి సంబంధించి కానివచ్చు. అలాగే ఎవరైనా లైసెన్స్ కలిగి ఉంటే కనుక అలాంటి వాళ్ళకు 2 వీలర్ వాహనాలు అనేది ప్రభుత్వం అయితే అందించబోతున్నారు. ఇది మనకు డౌన్ పేమెంట్ కింద ప్రభుత్వమే సో దీనికి సంబంధించి అమౌంట్ అనేది కడుతుంది. అలాగే మనకు ఈ అమౌంట్ అనేది మనకు తక్కువ అమౌంట్తో మీరు ఈ బైక్ అనేది సొంతం చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి కూడా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అతి త్వరలోనే మహిళలకు సంబంధించి ప్రతి ఒక్కరికి డ్వాక్రా గ్రూపుల్లో ఉన్న వారికి సో మనకేంటంటే 2 వీలర్తో పాటు 3 వీలర్ వాహనాలను కూడా అయితే అందజేస్తారని చెప్పేసి చెబుతున్నారు. సో ఇదండి మనకు ఉన్నటువంటి అప్డేట్స్ డ్వాక్రా మహిళకు సంబంధించి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.